సర్కస్ చూద్దాం రండి. విఐపీలే వెళ్ళాలరా. బాబాయ్ టీవీ ఇచ్చే. నైట్ 7కి అనమాట. ప్రతి షో పక్కాగా 2 hours అయితే ఉంటుందన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఎంసీఏ లక్కీ వ్లాగ్స్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక్కడ వన్ టౌన్ భవానీపురం దగ్గర అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టేశారనమాట. మీరు మీ పిల్లలు హాయిగా వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేయడానికి ఏమేమి పెట్టారో ఇక్కడ నేనైతే చూపిస్తాను దగ్గరుండి. అండ్ తర్వాత జియో సర్కస్ కూడా పెట్టారనమాట అక్కడ. అది టికెట్ ప్రైస్ ఎంతో తెలియదు, అక్కడికి కూడా వెళ్ళాం, సర్కస్ కూడా చూద్దాము. సరే, మనం అయితే టికెట్ తీసుకుని అయితే లోపలికి వచ్చాం. టికెట్ 50 రూపీస్ పడింది. లోపలికి వచ్చి ఇక్కడ కిడ్స్కి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో వెళ్ళి చూద్దాం. ఒక్కొక్కటి నేనైతే ఎక్కను, బట్ మీరు మీ పిల్లలతో వస్తే ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం, చలి చంపేస్తుంది. ఓకే, లెట్స్ గో, వెళ్దాం రండి. ఓకే, ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, బట్ అన్ని ఆడవారికి సంబంధించినయే. లేడీస్ ఫస్ట్ కదా ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఓకే, చూపిస్తాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటో. పిల్లలకి సంబంధించిన వస్తువులు కూడా చాలా అయితే ఉన్నాయి. ఒక్కొక్క స్టాల్ దగ్గరికి వెళ్ళలేములే కానీ కొంచెం దూరం నుంచి చూపిస్తాము. తొక్కేస్తున్నారు బ్రో ఇక్కడ కూడా. ఫేస్ మాస్క్, అది పులి, టైగర్, ట్రై చేద్దాం. టైగర్ 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 ఏ ఐటమ్ అయినా 20 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఒక మంచి గేమ్ దగ్గర అయితే ఉందాం. చూసినట్లయితే అది అక్కడ నెంబర్లు ఉన్నాయి కదా, అక్కడ రింగ్ తీసుకోవాలి. రింగ్ తీసుకొని ఆ పూలకొండి మొక్క మీద వేస్తే ఏ నెంబర్ మీద రింగ్ పడితే ఆ బొమ్మ మనకైతే ఇస్తారనమాట. రింగులో పింగు, పింగులో నా బొంగు, పింగో ఠింగు. ఈ అమ్మ బొమ్మలో ఎప్పుడు బొమ్మలో కూడా అర్థం కావట్లేదు. ఓకే, అక్కడ కాస్ట్ కనుక్కుందాం. ఎంతో 55 కనిపించట్లా రింగ్ పడింది కానీ. అది కనిపించదండి. ఈ పాప రింగ్ వేసింది 55 కానీ అక్కడ 55కి సంబంధించిన బొమ్మ కనిపించలేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. మొత్తం బొమ్మలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్క పెట్టుకోవడానికి రెడీ అయిపోయాడు మావాడు. రింగులు 200 రూపాయలు పెట్టుకోవాలి కాదు, 50 రూపాయలకే 6. ఓకే, చేంజ్ 6 rings 50 రూపీస్. మావాడు ఇంకా గంగారాం గానే తెచ్చుకుంటావు నాకు తెలుసు. కుర్రు కుర్రు బుడింగ్ పుస్కో లడింగ్ లస్కో కాట్రవెల్లో జలగండ్రో షోల్డర్స్ మీద మోసేస్తాడు ఇప్పుడు ఈ సినిమాని. బాక్స్ ఆఫీస్ వద్ద ఏం చేసిందో చూద్దాం. ఓకే, 11 వద్దు, 111, 55. సరే, 333 పడలేదు. అరే నీ అబ్బా, 111. నాకు గన్నెత్తారా ఎందుకు? 22. సర్లే, ఏదో ఒకటి ముందు పడితే అదే హ్యాపీ. ఓవరా హ్యాట్రిక్ ఒకటి కూడా పడలా. సగం పోయి అప్పుడే. ఫస్ట్ హాఫ్ సరే, ఇది ఉంది. ఓకే, సెకండ్ హాఫ్ షురు. 3 వేసేస్తా. బాగా వేసా మధ్యలో. ఏంటి మమ్మీ ఎవడీడు? పోనీ దాని కింద పెట్టేమంటావు ఆ కొండని. క్లైమాక్స్ ఒకటే మిగిలింది ఫ్రెండ్స్. ఇక్కడ వేసావేంటి? ఓకే, బాయ్. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. మొత్తం బొమ్మలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద. ఒకటి 50. ఇప్పుడే 50 బొక్క పెట్టుకున్నాడు, మళ్ళీ 50 బొక్క. ఓకే, ఒకటి 50 అంట. చాలా ఐటమ్స్ ఉన్నాయి. వేసేద్దాం ఏదో ఒకటి.
నువ్వు గేమ్ ఆడుతున్నట్లేదురా, వాళ్ళకి 50 రూపాయలు సమర్పించుకుంటున్నట్టుంది. సరే ఓకే, ట్రై చేద్దాం. ఛానల్ పక్కాగా ఏదో ఒకటి నెలకి 2-3 సార్లు అలా ఏదో ఒకటి. అన్ఎక్స్పెక్టెడ్. ఓ చాలా ఐటమ్స్ ఉన్నాయి. టీవీ, ఐ వాంట్ టీవీ. రిమోట్ కూడా రాదు బ్రో, చెప్తున్నాగా. సరే అన్నందుకైనా అమ్మో మావాడు ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. ఛాలెంజింగ్ రౌండ్ 1. ఏవి రాదు, రిమోట్ వచ్చిందని చెప్పగానే ఫుల్ ఫైర్ మీద వస్తున్నాడు. ఓకే ఏదే వెళ్ళిపో. రెండు వద్దు, 6 అటు ఇటు అదేంటి మధ్యలో ఇరుక్కుంది? రెండేది ఇరుక్కుంది రెండేనా? సరే నేను క్యారమ్ బోర్డ్ ఆడుతున్నానండి. 2 4 అదేంటి అటే సీట్ వచ్చి 5 అదే 2 5 2. ఏ క్లిప్పులు సబ్బు పెట్టో పెడతారు చేతులు, అర్థమైపోతుంది. ఏంట్రా ఎటు వెళ్ళకుండా అది ఉంటుంది. మంచి 2 3 2 3 5 10 12 14 వచ్చింది ప్రస్తుతానికి. బాబాయ్ అది టీవీ ఇచ్చే. నాయ్ సార్ 2లో ఎన్ని పడ్డాయి చూడు. 3 మొత్తం అదే అనుకున్నదే. సబ్బు పెట్టి వచ్చింది. ఓకే ఇదేదో 50 రూపాయలు పెట్టి ఊరికే కొనుక్కుందో సరిపోతుంది, 20 రూపాయలకి వచ్చేది. అదే ఇంటి 20 రూపాయలు 10 రూపాయలకి వచ్చేది. ఓకే 50 రూపాయలు పెట్టుకోండి. సరే ఓకే. కొత్తగా ఏం జరిగింది, ఎప్పుడు జరిగేదే. రూపీస్ కూడా ఇద్దాం అనుకున్నాను, బట్ వాళ్ళు ఇంకా ఇవాళ నుంచి స్టార్ట్ అవడం వల్ల ఎగ్జిబిషన్ ఇంకా ఈ యాక్టివిటీ అయితే స్టార్ట్ చేయలేదు. సో ఇదైతే చేయట్లేదు. బాబాయ్ రేపటి నుంచా స్టార్ట్? రేపటి నుంచి స్టార్ట్ అంట. సో 50 రూపాయలు అయితే సేఫ్. రేట్ ఫిక్స్ చేయాల. 3 balls వేస్తారు. 3 balls అది ఏం పెడతారు? మొదటి బాల్తో మొత్తం గ్లాసులు నేలపైన మొత్తం పడగొప్పితే ఓకే, పడగొడితే మొదటి బహుమతి. రెండో బాల్తో మొత్తం గ్లాసులన్నీ నేలపైన పడగొడితే రెండో వారికి రెండో బహుమతి, అంటే గడియారం. మూడో బాల్తో మొత్తం పడగొడితే ఫాంటా. మూడో బహుమతి ఫాంటా, ఒకటోది టెడ్డీ బేర్, రెండోది అలారం. బ్యాటరీలు ఇస్తారా? బ్యాటరీ ముందు గడియారం ఇస్తారో వాచ్ ఇస్తారో తెలియదు. ఎలా అవి కూడా చూద్దామండి. ఇదేంటి మీదకి వచ్చేస్తారని అనిపిస్తుంది. ఓ ఆపండి రోయ్. ఇది కూడా 50 రూపీసే అండి రైడ్. జైంట్ వీల్ కూడా 50 రూపీసే. నువ్వు వాడచ్చు. నేను ఎప్పుడూ భయపడ్డా, అప్పటి నుంచి ఎక్కడ మానేసా. ఇక్కడ ఉన్నవన్నీ అయితే 50 రూపీసే. ఈ 3 జైంట్ వీల్ కానీ ఇదిగోండి ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అంటే 50 రూపీసే. బట్ ఫుడ్ లవర్స్కి మాత్రం ఇంకా స్టాల్స్ అయితే ఎక్కువ ఓపెన్ అవ్వలేదు. టైంకి వచ్చేస్తలే. అది కరెక్టే. ఇక మాత్రం ఈ బంపర్ ఆఫర్. ఓకే ఓకే. సూపర్ డ్రాగన్ ట్రైన్, అది కూడా 50 రూపీసే. ఇది ఎక్కుదాం అనుకుంటే 15 సంవత్సరాల లోపే అంటున్నారు. ఫ్రెండ్స్, ఓవర్ బిల్డప్ ఇస్తారు అనుకోకపోతే ఒక చిన్న మాట. ఒకసారి ఇక్కడ చూడండి, అప్పుడు ఇలా తినే పదార్థాల కింద వేస్తే పాపం వాళ్ళకి క్లీనింగ్ సెక్షన్ వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అండి. మనం నడిచే వాళ్ళకి కూడా చూసుకోకుండా తొక్కేస్తాం అనమాట. తినేయి అలా తొక్కడం
అంత మంచిది కాదు కాబట్టి కొంచెం. ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ అండి. చెప్పాను కదా, మనం అయితే బయటకు వచ్చేసాం. ఇప్పుడు జియో సర్కస్ దగ్గరికి అయితే వెళ్దాం, అక్కడ టికెట్ రేట్ అనుకున్నాం. ఇదిగోండి జియో సర్కస్ అనమాట ఇదే. ఫ్రెండ్స్, మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా సర్కస్ అని. ఇదిగోండి జియో సర్కస్ దగ్గర అయితే మనం ఉన్నాం అనమాట. కొంచెం ముందు దీనికి వచ్చేసినా పోయేది, ఎందుకంటే టైం అయితే దగ్గర 9 అయిపోతుంది. 9:30కి షో అయితే అయిపోతుంది అనమాట. ఈ మొత్తం 3 షోలు ఉంటాయంట రోజుకి. ఆఫ్టర్నూన్ 1కి అండ్ ఈవినింగ్ 4కి, తర్వాత నైట్ 7కి అనమాట. ప్రతి షో పక్కాగా 2 అవర్స్ అయితే ఉంటుందన్నమాట. 2.5 అవర్స్ కూడా ఉండొచ్చు. 2 అవర్స్ అయితే కన్ఫామ్గా. ఇంకా టికెట్ ప్రైస్ వచ్చేసరికి అయితే 100 రూపీస్, 200, 300 అనమాట. టికెట్ కాస్ట్లో వచ్చేసి అయితే చూడండి ఫ్రెండ్స్, సెకండ్ క్లాస్ అయితే 100 రూపీస్ అనమాట. ఫస్ట్ క్లాస్ ఏమో 200 రూపీస్ అండ్ విఐపి క్లాస్ అయితే మనకి 300 రూపీస్ అయితే పడుతుంది. వ్యూ మారిద్ది అనమాట, చూసే వ్యూ. బట్ నేను మిస్ అయిపోయాను, మీకు చూపించి ఉంటే బాగుండేది. ఒక 1 వీక్ తర్వాత ఈ ఎగ్జిబిషన్ అయితే ఈ మంత్ అంతా ఉండొచ్చు అని అంటున్నారు. మరి చూద్దాం, ఈ మంత్ ఎండ్ వరకు ఉంటుందో ఎప్పటి వరకు ఉంటుందో నాకు ఐడియా లేదు. కనుక్కుంటే మంత్ ఎండ్ వరకు ఉండొచ్చు అంటున్నారు. ఒకవేళ మళ్ళీ వస్తే కనుక ఈ సర్కస్ వరకే వీడియో ఏమైనా చూపించడానికి ట్రై చేస్తాను. ఇది చూపించకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ ఇక్కడ నేను వీడియో తీయడం ఇక్కడ మేనేజ్మెంట్ గమనించి నాకైతే వీడియో తీసుకునే అవకాశం అయితే ఇచ్చారు. వెళ్ళి వీడియో తీసుకోండి, అప్లోడ్ చేసుకోండి అని అయితే చెప్పారనమాట. ఓకే, మీకు సర్కస్ కూడా అయితే చూపిస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. లోపలికి వెళ్ళి సర్కస్ చూద్దాం రండి. ఇదిగోండి జియో సర్కస్ అవుట్ సైడ్ అనమాట. ఇక్కడ మనకి కనిపించేవన్నీ లోపల ప్రదర్శన అయితే చేస్తారనమాట. నేను ఎగ్జిబిషన్ స్టార్టింగ్ రోజు వచ్చాను, తర్వాత పండగ ఇంక వేరే వీడియోస్ చేయడం వల్ల ఈ వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. మీలోపు చాలామంది వెళ్ళి ఉంటారు. వెళ్తే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ జియో సర్కస్ క్యాంటీన్ కూడా అయితే ఇక్కడ అవైలబుల్గా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎగ్జిబిషన్. వెళ్ళిపోతూ సర్కస్ చూపించానేమో అనుకున్నాను. సర్కస్ కూడా అయితే మీకు చూపించాను. మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అయితే నేను కనుక్కున్నాను ఈ ఎగ్జిబిషన్ ఎప్పటి వరకు జరుగుతుందని. ఈ మంత్ 30th వరకు, అదే ఈ మంత్ ఎండ్ వరకు అయితే ఎగ్జిబిషన్ ఉంటుందంట. మరి హాలిడేస్లో మీ పిల్లలతో సరదాగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయండి. ఒకవేళ హాలిడేస్లో కుదరకపోయినా నెక్స్ట్ సండేనో లేకపోతే ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని పిల్లలతో సరదాగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళండి. నేను కూడా ఇంటికి వెళ్ళే టైం అయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.